భారతీయ జనతా పార్టీకి ఇప్పటికీ మింగుడు పడనటువంటి వాటిని మింగేటటువంటి ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగా ఒరిస్సా తన ఆధీనంలోకి తెచ్చుకోగలిగింది. ఒరిస్సాలో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించింది. అదే సందర్భంలో త్రిపుర సాధించగలిగింది. ఇంకా ఇప్పటికీ మింగుడు పడనటువంటిది బెంగాల్, ఇప్పటికైతే ప్రధాన ప్రతిపక్ష స్థానానికి వచ్చింది. అదే సందర్భంలో కేరళ అయితే ఇప్పటికీ ప్రతిపక్ష స్థానం కాదు కదా, కేవలం నామమాత్రం అప్పుడొకటి సాధించడమే గ్రేట్ అని చెప్పుకునేటటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు అక్కడ జరిగినటువంటి ఈ వక్ఫ్ ఇష్యూ కావచ్చు, లేకపోతే ఇతరత్ర జరుగుతున్నటువంటి వ్యవహారాలు కావచ్చు, ఆ ప్రాంతంలో ముస్లిం క్రైస్తవ సంస్థల మధ్యన ప్రారంభమైనటువంటి పోరాటం అనుకోవచ్చు. అదే సందర్భంలో ముస్లిం సామాజిక వర్గం వైపు అటు కాంగ్రెస్ పార్టీ ఇటు కమ్యూనిస్టులు తోడు నిలబడుతూ తమని పట్టించుకోవటం లేదు అన్నటువంటిది. మొన్న వక్ఫ్ చట్టం ప్రకారం క్రైస్తవ భూములు తీసుకున్నప్పుడు పట్టించుకోకపోవడం ఒక ఎత్తు, రెండవది వచ్చేటప్పటికి ఏదైతే లవ్ జిహాద్ లాంటి ఉదంతాలతో విరక్తి చెందినటువంటి ప్రజలు మరొక వైపు, క్రైస్తవ సామాజిక వర్గం ఇప్పుడు భారతీయ జనతా పార్టీ వైపు టర్న్ అవుతోంది. వాళ్ళు అక్కడ అడుగుతున్నటువంటిది ఏంటంటే, ఇప్పటికే క్రైస్తవ సామాజిక వర్గానికి సంబంధించిన ఒకరికి రాజ్యసభ సభ్యత్వం కూడా ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఏది నేషనల్ లెవెల్ ఆల్రెడీ మొన్నటిసారి పార్లమెంట్ సీట్లు ఇచ్చినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇప్పుడు వచ్చేటప్పటికి కేంద్ర మంత్రివర్గంలో కూడా ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు కేరళలో క్రైస్తవ ముఖ్యమంత్రిని అనౌన్స్ చేయమని అడుగుతున్నారు కేరళలో ఉన్నటువంటి క్రైస్తవ సామాజిక వర్గం. అది జరిగితే మొత్తం కథ మారే పరిస్థితి ఉంది.